రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన సమస్యల పరిష్కార హామీలను నెరవేర్చాలని పిఆర్టీ యూనియన్ ఉపాధ్యాయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి నల్లవంతెన ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగ హక్కని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం కలెక్టర్ మహేష్ కుమార్ అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నాలం శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని అన్నారు. జీవో 302 ద్వారా జేఎల్ ప్రమోషన్స్ అవకాశం కల్పించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా పిఆర్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమస్యలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల. నా పేరు దీపాటి సురేష్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అధ్యక్షుడిగా ఉన్నాను, పిఆర్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి నేటి ధర్నాని మేము ఉపాధ్యాయ మరి పాఠశాల సమస్యల పరిష్కారంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ మరియు పాఠశాలల సమస్యల పరిష్కారానికై మరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ధర్నా కార్యక్రమానికి మా రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపునందుకొని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా మరి మా కార్యకర్తలు పాల్గొని మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పాఠశాల సమస్యలు కానీ, ఉపాధ్యాయ సమస్యలు కానీ, బోధనేతర సిబ్బంది సమస్యలు కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మరి అనేక మార్గాలుగా ప్రయత్నించడం జరిగింది. వాటితో పాటు ఈ రోజు ప్రత్యక్షంగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి సారించేలాగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి దీంతో పాటుగా ఈ ధర్నాన్ని ఉద్దేశించి మరి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మొంగ అమృతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్టీయు. నేడు సుమారు 150 మంది కార్యకర్తలతో మేము ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ముఖ్యమైనటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మాకు పిఆర్సీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలం పైబడింది, అయినప్పటికీ కానీ ఎటువంటి ఆర్థిక విషయాల్లో ఎటువంటి పురోగతి లేదని చెప్పేసి మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ముఖ్యమైనటువంటి డిమాండ్లో 30% ఐఆర్ ప్రకటిస్తూ కొత్తగా పిఆర్సీ కమిటీని వేయాలని, అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి మేము మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు గతంలో రావాల్సినటువంటి డిఏ బకాయిలు, ఈఎల్స్ బకాయిలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చొరవగా ముందుకు వచ్చి ఈహెచ్ఎస్ విధానాన్ని కూడా ఇన్సూరెన్స్ తో కూడినటువంటి ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. నా పేరు కంకటాల చంద్రశేఖర్, పిఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ముందుగా నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ పిఆర్టీయు ధర్నా శిబిరాన్ని ఉద్ధరించి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు. మరి మా రాష్ట్ర శాఖ ఎప్పటి నుంచో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పట్ల మరి ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా కూడా ఎప్పుడు కూడా మరి జట్లింగానే వ్యవహరిస్తున్నారు. మరి గత ప్రభుత్వం కూడా మరి ఇవన్నీ కూడా పెడచెవిని పెట్టింది. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తుందో కానీ మా యొక్క సమస్యలు మాత్రం ఎక్కడ వీసిన గొంగల మాదిరి అక్కడే ఉంటుంది. మేము మరి పిఆర్సీ అనేటువంటిది మాకు ఉపాధ్యాయులకి మాకు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఒక ప్రయోజనం ఏమైనా ఉందంటే ఆ పిఆర్సీ 5 సంవత్సరాలకు వచ్చినటువంటి పిఆర్సీ మరి 2023 జూన్ 7 రావాల్సినటువంటి పిఆర్సీని మరి 2026 మరి ఇంతకాలం వచ్చినా కూడా 2003 సంవత్సరాల కాలం అయిపోయినా కూడా పిఆర్సీ మీద మరి ఏ విధమైనటువంటి కమిషన్ కానీ ఏమి ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మరి కమిషన్ కూడా రద్దు చేసి మరి కొత్త కమిషన్ ఏర్పాటు చేయండి అని బాబన్నా కూడా మరి ఏమి విని పరిస్థితి లేదు. మరి 30% ఐఆర్ ప్రకటించిన కనీసం మరి ఇంతకాలం అయింది. ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది కూడా ఒక ఊరట.